ప్రతిరోజు ధ్యానం చేయడం వలన మన శరీరం మనసు రిలాక్స్ అవ్వడమే కాకుండా మనలో కొత్త ఉత్సాహాన్ని కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. ధ్యాన ప్రక్రియ అనేది ఒక సుదీర్ఘ ప్రక్రియ. ప్రతిరోజు సాధన చేయడం వల్ల మనకు ఎన్నో అద్భుత ఫలితాలు వస్తాయి. మరి అటువంటి ధ్యాన ప్రక్రియని సులువుగా ఎలా అభ్యసించవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. నమస్తే అందరికీ. ఫస్ట్ మీరు ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. మీరు గ్రీనరీలో అయినా కూర్చోవచ్చు, లేదంటే మీరు ఉన్న ఇంటిలో ఒక ప్రశాంతమైన స్థలం, ఒక రూమ్లో కూర్చోండి, లేదంటే పడుకోండి. మీరు ఎటువంటి అసౌకర్యానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండండి. మీ శరీరం ఎంత ప్రశాంతంగా ఉంటే మీ మనసు అంత తొందరగా తేలిక పడుతుంది. మీరు కూర్చొని ఉంటే మీ చేతులని మీ తొడలపై ఉంచుకొని రిలాక్సింగ్గా మీ వెన్నెముకని ఉంచుకోండి. అదే మీరు పడుకొని ఉంటే మీ వెన్నెముకని రిలాక్స్ చేసుకోండి. మీ మ్యాట్ పైన కానీ బెడ్ పైన కానీ ఉంచుకొని మీ కాళ్ళ మధ్యలో గ్యాప్ ఉండేలా చూసుకోండి. చేతులని మీ పక్కగా ఉంచుకొని రిలాక్సింగ్గా పడుకొని ఉండండి. ఇప్పుడు మీరు రెడీ అనుకుంటే నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఇప్పుడు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా మీ నోటి ద్వారా శ్వాస వదలండి. మరియు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. మీ ముక్కు ద్వారా, మీ నోటి ద్వారా శ్వాస మొత్తాన్ని వదిలివేయండి. ఇప్పుడు శరీరంలో ఏ భాగాలు మీకు అలసటగా అనిపిస్తున్నాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఇప్పుడు మీ శరీరం మొత్తాన్ని గమనించండి. తల నుంచి కాలి వేళ్ళ వరకు ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. వీలైతే మీ బాడీ మొత్తాన్ని స్ట్రెచ్ చేయండి. శ్వాస వదులుతూ రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ మీ కాలి వేళ్ళని, కాలి మడమని గమనించుకోండి. శ్వాస వదులుతూ మీ పాదం మొత్తాన్ని, మీ రెండు పాదాలని రిలాక్స్ చేసుకోండి. పాదాల్లో ఉన్న ఒత్తిడి మొత్తం కరిగిపోతుంది అని ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ ధ్యాసని మీ మోకాళ్ళు, మీ తోడలపై ఉంచండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ ఎక్కడైనా పెయిన్ ఫీల్ అవుతున్నారా అని గమనించుకోండి. నెమ్మదిగా మరి ఒక శ్వాస తీసుకోండి. ఇప్పుడు మీ ఛాతీ భాగాన్ని, మీ వీపు భాగాన్ని, మీ పొట్ట భాగాన్ని గమనించుకోండి. శ్వాస వదులుతూ మీ నొప్పులన్నీ కరిగిపోయేలాగా ఊహించుకోండి. నెమ్మదిగా ఇప్పుడు మీ ధ్యాసని మీ చేతులు, మీ భుజాలు, భుజ కండరాల వైపుకు తీసుకురండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ మీ చేతుల్లో ఉన్న నొప్పులన్నీ కరిగిపోతున్నాయి అని ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ తలని, మీ ముఖ కండరాలని, మీ దవడలని, మీ చెవులని, మీ పెదాలని, మీ ముక్కుని, కళ్ళని, కనుబొమ్మలని, నుదురుని, మీ ముఖం మొత్తాన్ని ఒకసారి ఊహించుకోండి.
ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ ముఖ కండరాలు మొత్తాన్ని రిలాక్స్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీ టోటల్ బాడీని, మీ శరీరం మొత్తాన్ని తల నుంచి కాలి వేళ్ళ వరకు ఒకసారి గమనించుకోండి. మీ బాడీలో ఎక్కడైనా టెన్షన్ ఉందా అని గమనించుకోండి. తల నుంచి కాలి వేళ్ళ వరకు ఎక్కడ ఏ నొప్పులున్నా అన్నీ కరిగిపోయి మీలో కొత్త శక్తి, కొత్త ఉత్సాహం ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ నమస్తే.